మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్‌లో రవితేజ కామెడీ, మిగతా కామెడీ ఆర్టిస్టులందరూ గూడా చేశారు. మెయిన్‌గా స్పెయిన్ ఎపిసోడ్ బాగుంది. బాగా రిచ్‌గా ఉంది. మూవీ స్టోరీ అంతా గూడా బానే ఉంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. సో, 'భర్త మహాశైలకి విజ్ఞప్తి' మూవీ ఫస్ట్ హాఫ్ చూసి వావ్! మూవీ అయితే హిట్ అవుతది అనే అనుకున్నా నేను. బట్ సెకండ్ హాఫ్‌లో ఏదైతే జరగకూడదో, ఏదైతే ఉండకూడదో అదే ఉంటదేమో, అది ఉంటే సినిమా ఎలా ఉంటదో అని అనుకున్నాను. సో, ఏమైందో తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నో స్టార్ రేటింగ్. మన ఛానల్‌లో మూవీస్‌కి రివ్యూస్ ఇస్తాం వితౌట్ స్టార్స్. సో, స్టార్స్, టమాటోస్ అట్లాంటివి ఏమి ఇవ్వం. జస్ట్ మూవీ ఎలా ఉంది, చూడాలా వద్దా, థియేటర్‌లో చూడాలా, ఓటీటీలో చూడాలా అనే సజెషన్ అయితే ఇస్తాను. సో, వరల్డ్‌లో ఓటీటీలో గానీ, థియేటర్స్‌లో గానీ ఏ కంటెంట్ రిలీజ్ అయినా అందరికన్నా ముందే మన ఛానల్‌లో రివ్యూ వచ్చేస్తది. సో, ఎవరైనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్‌ని తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నో స్టార్ రేటింగ్ అండ్ హిట్ లైక్ బటన్ టు స్టార్ట్ దిస్ వీడియో. సో, మూవీ విషయానికొస్తే ఫస్ట్‌గా చెప్పినట్లు ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, చాలా బాగుంది. అసలు ఇంటర్వెల్‌కి ముందే సినిమా మొత్తం అయిపోయింది. చెప్పాలనుకున్న స్టోరీ మొత్తం అయిపోయింది. సెకండ్ హాఫ్‌లో చూపించడానికి ఇంకేమీ లేదు. ఏం చేస్తారో, సాగదీస్తారో, అలా చేయకుండా ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే బాగుంటది అని అనుకున్నాను. బట్ వాళ్ళైతే అనుకున్నదే చేశారు. సెకండ్ హాఫ్ అంతా బాగా సాగదీశారు. ఒక హీరోయిన్‌కి తెలియకుండా ఇంకో హీరోయిన్‌ని మేనేజ్ చేసే ఫార్ములానే యూజ్ చేశారు. ఎన్నో సినిమాల్లో చూసాం. సేమ్ ఫార్ములా రొటీన్‌గా అనిపించింది. ఏంటో మరి సెకండ్ హాఫ్‌లో కామెడీ వర్కౌట్ అవ్వాలా? తెలిసిన దాన్ని ఎన్ని సార్లు చూపిస్తారనిపించింది. బాగా సాగదీసినట్లు అనిపించింది. అంతా ప్రెడిక్టబుల్‌గా ఉంది. కొత్తగా ఏమి అనిపించలేదు. ఈ డైరెక్టర్ కిషోర్ తిరుమల. సో, మంచి డైరెక్టర్. ఇతను నాకు నచ్చుతాడు. సో, ఇంతకుముందు తీసిన మూవీస్ అన్నీ గూడా బావుంటాయి. క్లాసిక్ కామెడీ తీయటంలో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది ఇతనికి. సో, ఫస్ట్ హాఫ్‌లో తన పనితనం అంతా చూపించాడు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి మిస్‌ఫైర్ అయితే అయిపోయింది. ఓవరాల్‌గా చూసినట్లయితే ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్‌టైనింగ్. మెయిన్‌గా స్పెయిన్ ఎపిసోడ్ అండ్ షాపింగ్ మాల్‌లో ఎపిసోడ్ అయితే అదిరిపోయింది. రవితేజ అండ్ సునీల్ కామెడీ చాలా బాగుంది. వాళ్ళిద్దరి కాంబినేషన్ వింటేజ్ కామెడీ అయితే గుర్తొచ్చింది. ఫస్ట్ 2 సాంగ్స్ బాగున్నాయి. సో, గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఎంటర్‌టైనింగ్. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేటప్పటికి డిసప్పాయింటెడ్. కామెడీ వర్కౌట్ అవ్వలేదు. 'పుష్ప 2లో విలన్‌ని తీసుకొనొచ్చారు. అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మిగతా క్యారెక్టర్స్ అందరూ గూడా ఫస్ట్ హాఫ్‌లో కనిపించి మధ్యలో కనిపించకుండా పోయిన యాక్టర్స్ అందరూ గూడా మళ్ళీ సెకండ్ హాఫ్ లాస్ట్‌లో వచ్చేసారు. అండ్ స్క్రీన్ ప్లే చాలా రొటీన్‌గా ఉంది. బీజీఎం కూడా ఫస్ట్ హాఫ్ వరకు ఓకే. ఫస్ట్ 2 సాంగ్స్ కూడా బాగున్నాయి. బట్ సెకండ్ హాఫ్‌లో బీజీఎం కొట్టడానికి కూడా ఏమీ స్కోప్ లేదు. సో, ఉన్నంతలో ఏదో కొట్టేసి మేనేజ్ చేశారనిపించింది. సో, ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ కోసం మూవీని థియేటర్‌లో ఒకసారి ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఏదో టైం పాస్‌కి వెళ్తే ఒకసారి అయితే చూడొచ్చు. బట్ ఏదైనా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతాం. సో, ఇది మన రివ్యూ. సో, దీన్ని బట్టి మీరు డిసైడ్ చేయండి. ఓటీటీలో చూడాలా, థియేటర్స్‌లో చూడాలా అని నేనైతే చెప్పను. సో, నాకైతే ఈ మూవీ చూసిన తర్వాత ఇలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ స్టార్స్ లేని మన రివ్యూ సిస్టమ్ నో స్టార్ రేటింగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ దిస్ వీడియో. రేపు ఇంకో 2 సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. 'నారి నారి నడుమ మురారి', 'అనగనగా ఒక రాజు'. మళ్ళీ వాటి రివ్యూస్‌లో అయితే కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.